అనంతపురం హనీ ట్రాప్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ కేసులో పాత్రదారులను అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారులను మాత్రం వదిలిపెట్టారు అన్నారు. అక్రమ సంపాదన కోసం కొందరు బీజేపీ నేతలు గ్రూపులుగా ఏర్పడి ఈ తతంగం నడిపించారు అని ఆరోపించారు. పేదింటి ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడి 100 కోట్లకు పైగా దోచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ప్రకాష్ రెడ్డి. జిల్లాకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు మరియు ఒక 2-3 బీజేపీ నాయకులు 4 గ్రూపులుగా హనీ ట్రాప్ ముగ్గులోకి లాగి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. పేదింటి ఆడపిల్లలను ఉపయోగించి నీచంగా హనీ ట్రాప్ పేరుతో డబ్బున్న వాళ్ళను లొంగ తీసుకుని డబ్బులు వసూలు చేసుకుని మీరు మిద్దెలు కట్టడానికి, మాడీలు కట్టడానికి, కోట్ల విలువైనటువంటి ఆస్తులు సంపాదించుకోవడానికి సిగ్గు కావడం లేదా? దీనికి మీకు రాజకీయాలు కావాలన్నా, మీకు పదవులు కావాలన్నా సిగ్గుగా లేదా? ఈ మహిళలను జైలుకు పంపి పోలీసులను సస్పెండ్ చేస్తే తూతుమంత్రంగా విచారణ జరిపితే ఇది సహించము. సిఐడి ఎంక్వైరీ వేయండి, లేని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ వేయండి.